ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు, ఎందరైతే పాపము చేయుదురో అట్టివారు పాపమునకు దాసులు అని, అనగా పాపమునే దాసత్వంలో ఉండును అని. ప్రజలారా, దాస్యపు బ్రతుకులు ఎంత ఘోరంగా కఠినంగా ఉండునో మనం ఎరుగుదుము. ఎంతగా వెట్టి పనులు చేయుదురో, ఎంతగా భారమును మోయుదురో, ఎంతగా కఠిన సేవ చేయుచుందురో, వారు ప్రాణములు విసుగునంతగా వారు దాస్యము చేయుదురు. ప్రజలారా, అలాగుననే మనలో అనేక మందిమి ఒకప్పుడు పాపమునకు బానిసలుగా జీవించిన వారమే. మన మీద ఆ కాడి, ఆ బరువు మొదట్లో మనకి తెలియకపోయినా, కాలము గడిచిన కొద్దీ, పాపము ముదిరే కొద్దీ, మన ప్రాణములు విసుగునంతగా అపవాది మనల్ని వాడుకొని మనల్ని నశింపజేసెను. మన బలము, మన తలాంతులు, మన సామర్థ్యము, మన అందము, మన జ్ఞానము, మన ఆరోగ్యము, మన ధైర్యము, మన జీవితము సమస్తమును పాపమునకు, చెడు కార్యములకు వాడుకొని చివరికి మనల్ని ఏమీ లేని వానిగా, సమస్తము వృధా చేసుకున్న వారిగా, పనికిరాని వారిగా మన జీవితాలను అపవాది పాడు చేసెను. స్వతంత్రులుగా మంచి మార్గంలో నడిచేవారంగా కాక, ఎల్లప్పుడూ ఆ దాస్యములోనే నడుస్తూ, ఆ అపరాధ భావము, ఆ పాపభారమును మోస్తూ, దాని యొక్క ఫలితము జీవితంలో అనుభవిస్తూ ఉండులాగున అపవాది ప్రతి జీవితంను చేయును. త్రాగుబోతుతనమునకు, మత్తు పదార్థములకు అలవాటైన వ్యక్తి దానికే బానిసై అందులో నుండి బయటకు రావాలన్నా రాలేక, ఇటు ఆరోగ్యమును దెబ్బతీసుకుంటూ, అటు మానసికంగా కృంగిపోతూ, సమాజంలో సంతోషంగా జీవించలేక, ధైర్యంగా జీవించలేక, అంధకారంలో చీకటి క్రియలు జరిగిస్తూ అది పట్టబడునేమో అని భయపడుతూ ఉంటారు. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. అట్టి వ్యభిచారమనే పాపంలో పడినవాడు భయంకరమైన ఊబిలో పడినవాడు. ఒకడు అగ్ని ఒడిలో ఉంచుకుంటే అవి కాలకుండునా? అలాగుననే వ్యభిచరించువారు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు, ముగింపునకు తెచ్చుకుంటున్నారు. అనవసరమైన చెడు తలంపులకు చోటిచ్చి, చెడు దృశ్యములకు చోటిచ్చి, వాటిని క్రియల్లో పెట్టి జీవితమును పాడు చేసుకొని చివరికి బయటకు రాలేక నేరుగా మరణమునకే దారి తీయుచున్నారు. యవన బలము కలిగి లేక బలము కలిగి జ్ఞానముతో సామర్థ్యముతో జీవితంలో ఎంతో సాధించాల్సి ఉండును. కానీ ఇటు వాటిలో పడి ఆ దాస్యమునకు చిక్కుకొని బయటకు రాలేక మానసికంగా శారీరకంగా కృంగిపోవచ్చున్నారు. మరికొందరు దేవుని చేత రక్షింపబడిన వారు కూడా మరలా మరలా పాపపు ఉచ్చుల్లో పడి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతగానో కృంగిపోవచ్చున్నారు, నలిగిపోవచ్చున్నారు. ఆ భారమునకు తట్టుకొనలేక ఎందరో ప్రాణములు విసిగిపోవచ్చున్నవి. కేవలము ఇవి మాత్రమే పాపములు కాదు, ఆజ్ఞ అతిక్రమము కూడా పాపమే. దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించడము పాపమే. ఈ పొరుగువానిదేదియో ఆశింపవద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చెను. కానీ ఆశిస్తే అది కోరికగా మారి ఎలాగైనా మన సొంతమవ్వాలని యుక్తులు కుయుక్తులు జరిగించి పాపమునకు చోటిచ్చుదురు. దాని ఫలితము ఖచ్చితంగా అనుభవించుదురు. గనుకనే మనము దేవుని మాటలను, వాక్కులను, ఆజ్ఞలను పాటించేవారంగా, వాక్యానుసారంగా జీవించేవారంగా ఉంటే మనము ఏ పాపమనే దాస్యము క్రింద చిక్కుకొనవలసిన అవసరము లేదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మమ్మను భయంకరమైన పాపము నుండి, దాస్యము నుండి, అపవాది యొక్క బానిసత్వము నుండి, ఉచ్చుల నుండి, బంధకముల నుండి విడిపించి నేడు మమ్మను స్వతంత్రులుగా, క్రీస్తు బిడ్డలుగా మార్చిన దేవా, పరిశుద్ధులగుటకు మార్గము తెరిచిన దేవా, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. అనేక మంది వారు వెళ్ళుచున్న మార్గము సంతోష మార్గమని, విలాసవంతమైన మార్గమని అనుకొని తప్పు మార్గంలో, భయంకరమైన మార్గంలో వెళ్ళుచున్నారు. అపవాది వారిని మృంగివేయవలనని నోరు తెరుచుకొని కూర్చున్నదని గ్రహించక ఉన్నారు దేవా. అట్టి వారిని విడిపించి, అట్టి వారిని తప్పించి, ఆ దాస్యము నుండి విడిపించి మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి స్వతంత్రులుగా మార్చమని వేడుకుంటూ, క్రీస్తు బిడ్డలుగా ఆయన కొరకు నిజమైన సాక్షులుగా మార్చమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పెరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.